ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్న ఉపమా అలంకారం అందరికి అర్థమైనట్టేనా? ఉపమా అలంకారంలో ఎన్ని ధర్మాలు ఉంటాయని చెప్పాను? 4 ఉంటాయి. ఏంటివి? ఓకే. దేనిని ఎవరిని అనేది ఏంటిది? ఉపమేయం. మరి ఎవరితో దేనితో అనేది ఏంటిది? ఇక్కడ ఉపమానంతో పోలుస్తున్నాం. ఇక్కడ తీసుకున్న ఉదాహరణలో చంద్రబింబం. ఉపమేయము ఉపమానంని ఎలా తీసుకుంటున్నామో ఎలా పోల్చుకుంటున్నామో మీకు అర్థమైంది కదా? ఓకేనా? మరి ఉపమావాచకం అంటే ఆ రెండింటి యొక్క పదాలకి వాక్యాలకి పోల్చడానికి తీసుకురాబడిన పదాలు. దాన్ని వలే లాగా విధంగా ఇంకా పదాలు వస్తుంది అనమాట. ఓకేనా? మరి సమాన ధర్మం అంటే ఉపమేయ ధర్మం కానీ ఉపమాన ధర్మం కానీ రెండు సమానంగానే ఉంటాయి. ఈ ఉదాహరణ ఈ రెండు కూడా సమాన ధర్మంగా చెప్పుకోబడుతుంది. ఇది అలంకారాల్లో మనం ఈ రోజు చెప్పుకున్నది ఏంటిది? మీరు బర్త్డే రోజు పుట్టినరోజు ఎంత అందంగా తయారు చేస్తారు. మ్యాచింగ్ బ్యాంగిల్స్, మ్యాచింగ్ కిట్, మ్యాచింగ్ వాచ్, బాయ్స్ అయితే మ్యాచింగ్ షూస్ అని టక్కు అవన్నీ తీసుకొని ఒకరు అసిస్టెంట్ చాక్లెట్స్ పెట్టుకొని వస్తారు కదా. అది అలంకరణ. ఆ రోజుకి అలంకరణ. ఒక పెళ్లికి వెళ్తున్నారు, ఆ పెళ్లిలో ఎంత అలంకరణ అవుతుంది. మరి భాషకి మాట్లాడే భాషకి కూడా అందమైన అలంకరణ చేయవచ్చు. దీనికి అందుకని దీన్ని అలంకారంగా చెప్పబడింది. దీన్ని మనము బాగా చదువుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. వాక్ చాటింగ్ అంటే మాట్లాడే దాంట్లో దీన్ని ఖచ్చితంగా అలంకారాలు తీసుకోవాలి. మిగతా అలంకారాలు రేపు జరగబోయే తరగతిలో చెప్పుకుంటాం. ఓకేనా విద్యార్థులు?